హే వీరభద్రకు సార్ నమో నమో. నాకు అడిగితే అసలు జగన్ గారికి పాలన చేయడమే తెలియదు. అంత రివర్స్ పాలన. ప్రజలకి నాడు నేడు ఇచ్చి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఎంతవరకు డెవలప్ అయింది, ఎంత ఖర్చు పెట్టాలి క్లారిటీ లేదు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు చేసినవారని టాక్ ఉంది. మళ్ళీ అంత ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత తీసుకున్నావు, ఎంత లేదని అడిగే మేధావులు లేరు, జర్నలిస్టులు లేరు, ఎవరు పట్టించుకోవడం లేదు. లెక్కలు చూపించాలి కదన్నా మనకి. తర్వాత తిరుపతిలో కూడా నెయ్యిని ఏదో మిగిలిచ్చేవాళ్ళక నందిని నెయ్యి అంటే సాంప్రదాయంగా 40-50 నుంచి వాళ్ళు ఇస్తున్నారు. పద్ధతిలోనే సాంప్రదాయంగా స్వామికి ప్రేమతో 400 పైన చిల్లరతో ఇస్తుంటే 1000 రూపాయలు అమ్మినాయని ఇస్తున్నారు. వాళ్ళ కైంకర్యాలకి సూపర్ స్వామి చెప్పినాడు కదా వైవి సుబ్బారెడ్డి గారు. కైంకర్యాలకి 1600 పైన మనం నెయ్యి 1 కేజీ తెచ్చినప్పుడు మళ్ళీ 320 కేజీ ఇస్తున్నప్పుడు దాంట్లో ఎంత కలుతుందో తెలదా? ఇప్పుడు జనాలు క్వాలిటీ కోసము ఒక 100 రూపాయలు ఎక్కువ పోయి మంచిది కావాలనేటప్పుడు ఈ తిరుపతి లడ్డు సెంటిమెంట్గా మనం అయోధ్యకు పంపించినాం 1,00,000 లోట్లు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లడ్డుని దీన్ని కాపీ కొట్టాలని ఎంతమంది చేసినా రివర్స్ అయిపోయా. వెంకటేశ్వర మహత్వంతో ఈ లడ్డుకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. అటువంటి లడ్డుని కూడా మీరు కల్తీ చేసి అవమానం చేసి మనోభావాలు దెబ్బతీశారు. మీరు క్షమించడానికి నేరం చేశారు నాన్న.